ఆ ఎమ్మెల్యేను ఉద్దేశించి తెలంగాణ సీఎం రేవంత్ అంత సీరియస్ కామెంట్స్ ఎందుకు చేశారు? ఎక్కడ తేడా కొట్టింది? నవ్వుతూనే వేసిన పంచి తగలాల్సిన వ్యక్తికి తగలాల్సిన చోట తగిలిందా? లేక ముఖ్యమంత్రి చెప్తే ఏంది, మరొకరంటే నాకేంది, నా దారి నాదే అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారా? ఎవరా శాసనసభ్యుడు? స్వయంగా సీఎం ఎందుకు సీరియస్ అవ్వాల్సి వచ్చింది? వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని ఉద్దేశించి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ కాకరేపుతున్నాయి. ఎకరాలు కొని గజాల లెక్కన బకరాలకు అమ్మే వ్యాపారాన్ని కొద్ది రోజులు పక్కన పెట్టాల్సిందేనంటూ ఎమ్మెల్యేకు బహిరంగంగానే చురకలంటించారు సీఎం. అసలు ముఖ్యమంత్రి ఎందుకలా అన్నారు? అది సరదాగా చేసిన కామెంటా, లేక ఎమ్మెల్యేకిచ్చిన స్వీట్ వార్నింగా అన్న చర్చలు హాట్గా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే నిజంగానే ప్రజా సమస్యలను పట్టించుకోకుండా రియల్ ఎస్టేట్ బిజినెస్లో బిజీగా ఉన్నారా అంటూ జిల్లా రాజకీయాల్లో విస్తృతంగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. సాధారణంగా పొలిటికల్ ప్రసంగాల్లో ఎవరి స్టైల్ వారిదే. సీఎం రేవంత్ రెడ్డి కూడా తన మార్కు పంచులతో అవతల వాళ్లకు చురకలంటిస్తూ ఉంటారు. ఓవైపు నవ్వులు పూయిస్తూనే చెమటలు పట్టాల్సిన వాళ్లకు పట్టిస్తూ ఉంటారాయన. తాజాగా పబ్లిక్ మీటింగ్లో మనోహర్ రెడ్డి విషయంలో కూడా అలాగే వ్యవహరించినట్టుగా విశ్లేషిస్తున్నారు. పబ్లిక్ మీటింగ్లో నవ్వుతూనే ఎమ్మెల్యే గాలి తీసేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఆ దెబ్బకు ఎమ్మెల్యే నోటి మాట రాలేదట. సీఎం కామెంట్ చేయగానే వేదికపై ఉన్న నాయకులు, సభలో ఉన్న కార్యకర్తలు పెద్దగా నవ్వేశారు. మరి మా మనోహర్ ఏం చేస్తుండో, ఎకరాలు కొని గజాల బకరాలకు అమ్ముతుండేమో తెలియదు, కానీ అదొక 10 రోజులు మా మనోహర్ వాయిదా పెట్టాల్సిందే. ఎకరాలు కొని బకరాలకు అమ్మేది ఒక 10 రోజులు సెలవు పెట్టి బూత్ వైజు తిరగాల్సిందే. అధ్యక్ష, నీది కూడా బాధ్యతనే. రియల్ ఎస్టేట్ బిజినెస్ లో బిజీగా ఉండే ఎమ్మెల్యే గారి వైఖరిని సీఎం రేవంత్ సరదా వ్యాఖ్యలతోనే సీరియస్ గా చెప్పినట్టుగా విశ్లేషిస్తున్నారు. ఆయన అలా అనడానికి కూడా లెక్కలున్నాయని, అసలు మ్యాటర్ వేరే అని అంటున్నారు కొందరు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రియల్ ఎస్టేట్ లెక్కలు చూసుకుంటే కుదరదు, జనం లెక్కలు చూడాల్సిందేనని తేల్చి చెప్పేశారని అంటున్నారు. ఎమ్మెల్యేకు ప్రజా సమస్యలు, పార్టీ బాధ్యతలు గుర్తు చేస్తూనే ఇండైరెక్ట్గా బిజినెస్ మోడ్ నుంచి ఎలక్షన్ మోడ్లోకి రావాలని గట్టి వార్నింగే ఇచ్చారన్న విశ్లేషణలు సైతం ఉన్నాయి. మరోవైపు సమగ్ర ఓటర్ల సవరణ, ఎస్ఐఆర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ సీరియస్గా ఉంది. ముఖ్యమంత్రి నుంచి మొదలు కింది స్థాయి వరకు ప్రతి ఒక్కరూ సర్పై పూర్తి స్థాయిలో పనిచేయాలన్న ఆదేశాలున్నాయి. కానీ తాండూరు నియోజకవర్గంలో మాత్రం ఇప్పటి వరకు 73% మాత్రమే ఎన్యూమరేషన్ ఫామ్స్ డిజిటలైజేషన్ పూర్తయింది. నియోజకవర్గంలో 2,52,000కు పైగా ఓటర్లుంటే 1,84,000 ఓట్ల డిజిటలైజేషన్ మాత్రమే అయింది. మరోవైపు 2015 డబుల్ ఎంట్రీలుండగా 1,763 షిఫ్టెడ్, చనిపోయిన ఓట్లున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే తాండూరులో 27% ఓటర్ల నమోదు పెండింగ్ లో ఉంది. బిఎల్ఏలు ప్రతి ఓటర్ను కలిసి ఎన్యూమరేషన్ ఫామ్స్ నింపి తిరిగి బిఎల్ఓకు ఇచ్చేలా చొరవ చూపాలని కాంగ్రెస్ అధిష్టానం నాయకులకు స్పష్టం చేసింది. కానీ ఎమ్మెల్యే మాత్రం పార్టీ చెప్పిన పని పక్కన పెట్టి అమెరికా పర్యటనకు వెళ్లడం విమర్శలకు దారితీస్తోంది. కాగా సొంత పార్టీ ఎమ్మెల్యేపైన సీఎం ఈ రేంజ్ కామెంట్స్ చేయడంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇది కేవలం స్నేహపూర్వక హాస్యమా, లేక గజాల వ్యాపారంలో పడి నియోజకవర్గాన్ని, పార్టీ పనులను పక్కన పెడుతున్నారని ఇచ్చిన హెచ్చరికనా అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు ఎక్కువ మంది. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి టైమింగ్, ఆ పంచ్ డైలాగులు మాత్రం తాండూరు కాంగ్రెస్ లో వేడి పుట్టించాయి. రేవంత్ మాటలకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఇకపై రియల్ ఎస్టేట్ బ్రేక్ ఇచ్చి రియల్ పొలిటికల్ ఫీల్డ్లోకి దిగుతారో లేదో చూడాలి మరి.